వెల్కమ్ టు టీ10. నేను రేవతి. సార్వత్రిక ఎన్నికలు దేశ రాజకీయాలను తిరిగి సమతూకం చేశాయి. జూన్ 4న ఫలితాలు వెలువడిన తర్వాత ఈ విషయం అందరికీ తెలుస్తోంది. దశాబ్ద కాలం పాటు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనైన ప్రతిపక్షం తిరిగి జనసత్వాలు కూడగట్టుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి సవాలు విసురుతోంది. కాంగ్రెస్ తన ఎన్నికల ప్రచారం సందర్భంగా పలు ప్రజా సమస్యలను లేవనెత్తింది. నిరుద్యోగ సమస్యను ప్రస్తావించింది. ఉపాధి కల్పన కోసం నిరుద్యోగ యువతకు రాయితీలు, ఇంటర్న్షిప్ ప్రణాళికను ప్రకటించింది. పేదలు, నిరుద్యోగులు, అన్నదాతలకు నగదు బదిలీలు చేస్తామని తెలిపింది. అన్ని ప్రధాన పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పిస్తామని, రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పింది. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి అట్టడుగు వర్గాల ప్రజలకు ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన పలు హామీలను బీజేపీ అప్పట్లో హేళన చేసింది. ఉచితాలు అనర్ధదాయకమని సర్దులు చెప్పింది. కుల సంబంధమైన అంశాలన్నింటినీ విస్మరించింది. ముఖ్యంగా హిందూ ఓట్లను సంఘటిత పరిచేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. ఉచితాల తాయిలాలు చూపించి ఓట్లు దండుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న అభిప్రాయాలు కూడా అప్పట్లో వ్యక్తమయ్యాయి. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో తాను ఏ కాంగ్రెస్ హామీలనైతే తేలికగా తీసుకొని కొట్టి పారేసిందో ఇప్పుడు వాటినే ఎన్డీఏ సర్కార్ అందిపుచ్చుకుంటోంది. కాంగ్రెస్ ఇచ్చిన కొన్ని హామీలను అమలు చేయడం మొదలుపెట్టింది కూడా. నిరుద్యోగ సవాళ్లను ఎదుర్కొనేందుకు బడ్జెట్ లో కొన్ని కేటాయింపులు చేశారు, హామీలు ఇచ్చారు. ఉద్యోగాలను అధిక సంఖ్యలో తీసుకునే కంపెనీలకు ప్రోత్సాహాలు ఇస్తామని చెప్పారు. రాబోయే 5 సంవత్సరాల కాలంలో 1 కోటి మంది యువతకు ఇంటర్న్షిప్ కల్పిస్తామని తెలిపారు. వాస్తవానికి ఈ హామీలు కాంగ్రెస్ మేనిఫెస్టో నుండి కాపీ చేసినవి. హర్యానాలో ఏం జరుగుతుంది? త్వరలో శాసనసభ ఎన్నికల బరిలో దిగబోతున్న బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మద్దతు ధరల వ్యవస్థను ఇప్పటికే విస్తరించాయి. ఉదాహరణకు హర్యానా ప్రభుత్వం రాష్ట్రంలోని మొత్తం 24 పంటలకు ఎంఎస్పీ ఇస్తోంది. ఇక్కడ గతంలో 14 పంటలకు మాత్రమే ఎంఎస్పీ అందేది. హర్యానాలో ఇప్పుడు ఉచితాల వరద పారుతోంది. 46 లక్షల కుటుంబాలకు కేవలం 500 రూపాయలకే ఎల్పీజీ సిలిండర్ అందిస్తున్నారు. పాఠశాల విద్యార్థినులకు ఉచితంగా పాలిస్తున్నారు. సాగునీటిపై విధించే సెస్సును రద్దు చేశారు. 1,00,000 రూపాయల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల వారికి నెలకు 1000 కిలోమీటర్ల దూరం వరకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. ప్రతిపక్షాల పాలనలో ఉన్న ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. హర్యానాలో ఓబీసీల క్రిమిలేయర్ ఆదాయ పరిమితిని 6 లక్షల రూపాయల నుండి 8 లక్షల రూపాయలకు పెంచారు. ఈ చర్యలన్నీ రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టేందుకేనని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మహారాష్ట్రలో ఖజానాకు గండి. త్వరలో మహారాష్ట్రలో కూడా శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడి ప్రభుత్వం సైతం ఉచితాల వర్షం కురిపిస్తోంది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాపై సంవత్సరానికి 96,000 కోట్ల భారం పడుతుంది. ఆదాయ పరిమితికి లోబడి మహిళలు, యువత, సీనియర్ సిటిజన్లకు నగదు బదిలీలు చేస్తున్నారు. సబ్సిడీలు అందిస్తున్నారు. వర్కరీలకు కూడా సబ్సిడీలు లభిస్తున్నాయి. ఏటా పండరిపురం తీర్థయాత్రకు వెళ్లే వర్కరీలకు సబ్సిడీలు ఇస్తారు. 2027లో ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరుగుతాయి. దానికి ముందే అక్కడి యోగి ప్రభుత్వం కన్వరియాలకు కూడా ఇలాంటి సబ్సిడీలనే అందించే అవకాశాలు ఉన్నాయి. మహారాష్ట్రలో 2.5 లక్షల రూపాయల వార్షిక ఆదాయం కంటే తక్కువ ఉన్న 21-65 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు నెలకు 1,500 రూపాయలు చొప్పున స్టైఫండ్ ఇస్తున్నారు. దీనివల్ల ఏటా ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం అక్షరాల 46 కోట్లు. 12వ తరగతి పాస్ అయిన విద్యార్థులు, డిప్లొమా హోల్డర్లు, పట్టభద్రులకు కూడా శిక్షణ, నైపుణ్యం కోసం 6 నెలల పాటు స్టైఫండ్ ఇస్తారు. 5 సభ్యులున్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 ఉచిత ఎల్పీజీ సిలిండర్లు లభిస్తాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎద్దేవా చేసిన బీజేపీ ఇప్పుడు వాటిలో కొన్నింటిని ఓట్ల కోసం అమలు చేయడం గమనార్హం. రాహుల్ సవాల్ కు జవాబేది? ఎన్ని కులాలు ఉన్నప్పటికీ హిందువులందరూ మోడీకి మద్దతు ఇవ్వడం వల్లనే ఆయన ప్రధాని కాగలిగారు. బీజేపీ నేతలు హిందుత్వ వాదాన్ని రెచ్చగొట్టి అధికారాన్ని దక్కించుకున్నారు. అంటే దేశాన్ని పాలిస్తున్నది ఒక విధంగా కులం, మతమే. ఇప్పుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా కులం జపం చేయడం మొదలు పెట్టారు. కులగణనను తెరపైకి తెచ్చారు. తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని ఎన్నికల సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. పార్లమెంట్ నుండి కులగణన చేస్తామని ప్రకటించారు. రాహుల్ సవాల్ కు ధీటుగా స్పందించడంలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. కానీ బీజేపీ ముఖ్యమంత్రులు మాత్రం కుల ప్రస్తావన తెస్తూనే ఉన్నారు. నూతన వక్ఫ్ బిల్లుపై అస్సాం ముఖ్యమంత్రి
హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ ల్యాండ్ జిహాద్ ప్రస్తావన చేశారు. లవ్ జిహాద్ కు పాల్పడితే జీవితాల కారాగార శిక్ష విధిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్తున్నారు. కారాగార శిక్ష విధిస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్తున్నారు. ఇందుకోసం ఆయన చట్ట సవరణను ప్రతిపాదించారు కూడా. ఓ కులానికి చెందిన వారు జనాభాను నియంత్రించడం లేదని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ నిందించారు. కులగణనపై పిల్లి మొగ్గల సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ వేసిన కొన్ని ఎత్తుగడలు ఫలించలేదు. కులం విషయంలో బీజేపీ మరోసారి ఇబ్బందులు పడుతోంది. కనీసం 2021లో జరగాల్సిన జనాభా లెక్కల సేకరణ గురించి కూడా మాట్లాడడం లేదు. బీసీల ఉపవర్గీకరణ గురించి మాట్లాడుతున్న బీజేపీ దానిని పరిశీలించేందుకు ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి రోహిణి నేతృత్వంలో ఓ కమిషన్ ను ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిషన్ నివేదికను మాత్రం బయట పెట్టడం లేదు. ఉపవర్గీకరణకు సుముఖత వ్యక్తం చేస్తే కులగణ అనివార్యం అవుతుంది. అదే జరిగితే రాహుల్ కు మరో విజయం అందించినట్లు అవుతుంది. ఒకవేళ కులగణనకు విముఖత చూపితే హిందూ ఓట్లు కులాల వారీగా చీలిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఏ హిందీ రాష్ట్రంలోనూ అధికారంలో లేదు కనుక తమాషా చూస్తూ కూర్చుంటుంది. రాజ్యాంగ సవరణ అంశాన్ని ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ నాయకులు ప్రస్తావించారు. కానీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.